అందరికీ నమస్కారం అండి. పాప్‌కార్న్ అండ్ పులిహోర యూట్యూబ్ ఛానల్‌కు మీకు స్వాగతం. సో, ఇవాళైతే 'పాపం ప్రతాప్' అనే సినిమాకి ప్రీమియర్‌లు వేశారు. ఆ ప్రీమియర్ చూసొస్తున్నాను నేనిప్పుడే. సో, ఆల్మోస్ట్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి 12:30, 1 అవుతుంది. సో, ఈ వీడియో వెంటనే నేను యూజువల్లీ నేను ఏ సినిమా చూసినా కొంచెం ప్రోకాస్టినేట్ చేస్తాను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే. బట్ ఈ సినిమాకి నేను వెంటనే వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇట్లాంటి సినిమాలు వీలైనంత ఎక్కువ మంది జనాలు చూడాలి. బికాజ్ ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తేనే ఆర్ జనాలు థియేటర్‌కొచ్చి సినిమాని చూస్తేనే ప్రొడ్యూసర్స్‌కి గానీ లేకపోతే ఇలాంటి మూవీస్ తీసే డైరెక్టర్స్‌కి గానీ ఎంకరేజ్‌మెంట్ కింద ఉంటుంది. సో, నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే ఆడియన్స్ అందరూ ప్లీజ్ మా వీడియో పూర్తిగా చూసినా చూడకపోయినా సినిమాని మట్టుకు దయచేసి థియేటర్‌లో చూడండి. ఖచ్చితంగా చూడండి. మీ ఫ్యామిలీస్‌తో వెళ్ళండి. ప్రాబబ్లీ ఒక 25-30 ఏజ్ మధ్యలో ఉన్న కుర్రాళ్ళకి ఇది అంత బాగా నచ్చకపోవచ్చు. బట్ మీరు మీ పేరెంట్స్‌నో, మీ రిలేటివ్స్‌నో, మీ కజిన్స్‌నో అందరిని మీ మావయ్యని, అత్తయ్యలని, పిన్నుల్ని, బాబాయిలని అందరిని తీసుకొని వెళ్ళండి ఈ సినిమాకి. యాస్ ఎ హోల్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. బికాజ్ నాకు తెలిసి ఇట్లా ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయగలిగిన సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. సో, ఈ మూవీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. అండ్ జనాలందరితోటి నేను ఇంత ఇదిగా పుష్ చేయడానికి రీజన్ ఏంటి? జనాలందరితోటి వెళ్ళండి, రిలేటివ్స్ తోటి వెళ్ళండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా టికెట్ రేట్లు గూడా అలాగే రీజనబుల్‌గా ఉన్నాయి. లైక్ అన్ని సినిమాలకి ఇలాగా 250లు, 295లు, 175లు లేకుండా ఇప్పుడు నేను ఇవాళ మల్టీప్లెక్స్‌లోనే చూసాను ప్రీమియర్. నా ప్రీమియర్ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 105. అక్షరాల రూ. 105. సో, ఐ థింక్ ఇట్స్ అ ప్రెటీ డీసెంట్ అండ్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు గో టు ద మూవీ. అండ్ ఇట్లాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడం వల్ల మనకే మంచిది. ఇంకా ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. సో, యాహ్! మూవీ విషయానికొస్తే మూవీ ఒక సింపుల్ కథ మీదే ఆధారపడి ఉంటుంది. ఏం పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ ఏం కాదు. గట్టిగా మాట్లాడితే మూవీ స్టార్ట్ అయిన ఒక అరగంట, 40 మినిట్స్‌కి మనకి ప్లాట్ లైన్ ఏంటో అర్థమైపోతుంది. అంటే ఐ మీన్ సినిమాలో ఉన్న మెయిన్ దాన్నేమంటారు ద మెయిన్ పాయింట్ విచ్ ఇస్ బేస్డ్ ఔట్ ఆఫ్ విచ్ ద మూవీ ఈస్ క్యారీడ్ అవే త్రూ ఔట్ అన్నది మనకు రివీల్ అయిపోతుందనమాట ఫస్ట్ 40 మినిట్స్‌లోనే. సో, తర్వాత దాన్ని హీరో ఎట్లా కాంక్వర్ చేస్తాడు లేకపోతే ఐ మీన్ ట్రైలర్‌లో చూపించినట్టే రీసెంట్‌గా పెళ్ళైన లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. సో, ఆ డిస్టర్బెన్స్‌ని అధిగమించి హీరో మళ్ళీ తన వెళ్ళిపోయిన వాళ్ళ వైఫ్ యాక్చువల్లీ ఆ డిస్టర్బెన్స్ వల్ల పుట్టింటికి వెళ్ళిపోతుందనమాట. సో, ఆమెని మళ్ళీ ఎలా తన ఇంటికి తెచ్చుకున్నాడు, అత్తారింటికి మళ్ళీ ఆ అమ్మాయి ఎట్లా వచ్చింది అన్నది రెస్ట్ ఆఫ్ ద మూవీ అనమాట. సో, చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంటుంది సినిమా. అండ్ ఈ సినిమాలో నాకు చూసినప్పుడు చిన్న నాస్టాల్జియా ఏంటంటే, మనం చిన్నప్పుడు శ్రీకాంత్ గారి మూవీస్ గానీ, ఫర్ దట్ మ్యాటర్ మన నరేష్ గారి మూవీస్. నరేష్ గారు అంటే అల్లరి నరేష్ గారు కాదు. పెద్ద నరేష్ గారు. మహేష్ బాబు గారి బ్రదర్. నరేష్ గారి 'శ్రీవారి ప్రేమలేఖ' గానీ, 'జంబలకడి పంబ' గానీ, శ్రీకాంత్ గారి మూవీస్ వస్తే యూ నో పాత శ్రీకాంత్ గారి మూవీస్ 'పెళ్ళాం ఊరెళ్తే' లేకపోతే యాహ్! నాకు పేర్లు గుర్తురాట్లేదు ప్రస్తుతానికి. సో, పాత శ్రీకాంత్ గారి మూవీస్ లేకపోతే పాత నరేష్ గారి మూవీస్ చూస్తున్నట్టు అనిపించిందనమాట. ఆ డైలాగ్స్ గానీ, ఆ సీన్స్ గానీ అండ్ దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఆ గోదావరి స్లాంగ్‌ని చాలా బాగా మాట్లాడారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లోనే జరుగుతుంది సినిమా అంతా. సో, అది చాలా బావుందనమాట చూడడానికి. ఎందుకంటే యాక్టర్స్ చాలా ఈజ్‌తో చేశారనమాట. యాక్ట్ చేసిన వాళ్ళందరూ అజయ్ ఘోష్ గారు కానీ, ప్రసాద్ బెహ్రా గారు గానీ, మన హీరో 'తిరువీర్' గారు గానీ, హీరోయిన్ గారు గానీ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్ పేరెంట్స్ కింద చేసిన వాళ్ళు గూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉందండి. యూజువల్లీ మనం చూసే కాస్ట్ కాకుండా కొంచెం అజయ్ ఘోష్ గారిని మనం ఆన్ అండ్ ఆఫ్ చూస్తూనే ఉంటాం. బట్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ ప్రసాద్ బెహ్రాని చూడడం నాకు ఈ మూవీలో చాలా బాగా నచ్చింది. హి వాస్ వెరీ గుడ్ అట్ హిస్ పార్ట్ అనమాట. అండ్ కామెడీ వాస్ ఆల్సో వెరీ నీట్ అండ్ క్లీన్. కుడోస్ టు ది డైరెక్టర్ అండ్ ద రైటర్, ఎస్పెషల్లీ ద డైలాగ్ రైటర్. అలాంటి తెలుగుదనం నిండిన డైలాగులు విని చాలా రోజులైంది. చాలా బాగుందనమాట. చాలా రిఫ్రెషింగ్‌గా ఉండింది. అండ్ కామెడీ కూడా చాలా ఇట్స్ వెరీ నీట్ అండ్ క్లీన్. సో, యూ కెన్ ఎంజాయ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్. అండ్ మూవీలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే మ్యూజిక్. సర్ప్రైజింగ్‌లీ మ్యూజిక్ కూడా చాలా బావుంది. అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి నిజంగా ఇంకో పెద్ద బలం. మూవీని చాలా బాగా స్ట్రెంగ్తెన్ చేసింది మ్యూజిక్. అండ్ ఇంకా సినిమా ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ లిటిల్ క్రిస్ప్. కొంచెం క్రిస్ప్‌గా ఉండుంటే ఇంకా, ఇంకా చాలా బావుండేది. ఎందుకంటే కొంచెం నేను ప్రీమియర్ చూసిన హాల్‌లో ఏంటంటే కొంతమంది కొంచెం రెస్ట్‌లెస్‌నెస్ ఫీల్ అయ్యారు.
బట్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఇట్ ఈస్ ఓకే యాజ్ ఎ హోల్‌గా ఆర్ ది ఐడియా ఆఫ్ ద మూవీ దీనికంటే చాలా పెద్దది. చాలా బావుంది అనమాట. సో, ఇట్లాంటి చిన్న చిన్న వాటిని మనం క్షమించేయొచ్చు. సో, ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే, ఇట్లాంటి మంచి సినిమాల్ని మనమే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే, ఇలాంటి మంచి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయకపోతే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆర్ ఇట్లాంటివి ఇట్లాంటి ఆథెంటిక్‌గా ఉండే సినిమాలు ఇంకా రావు. సో, అట్‌లీస్ట్ వాటి కోసమైనా మనం ఇలాంటి సినిమాని థియేటర్‌లో చూసి ఎంకరేజ్ చేద్దాం. సో, ప్లీజ్ ఎవ్రీబడీ వాచ్ 'పాపం ప్రతాప్' ఇన్ థియేటర్స్ నియర్ బై యూ. అండ్ మీరు చూసొచ్చిన తర్వాత మీకెలా అనిపిచ్చిందో ఆర్ లేకపోతే మీ ఎక్స్‌పీరియన్స్ ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద కామెంట్స్. థాంక్ యూ.